కాదు, సోషల్ మీడియాలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రీల్స్ విషయంలో రేర్ రికార్డ్ సెట్ చేసింది. మహేష్ మాస్ మూమెంట్స్ ఇరగదీసిన పాటలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గుంటూరు కారం. జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే సినిమా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో రచ్చ చేశాయి సాంగ్స్. ముఖ్యంగా ఫస్ట్ టైం మహేష్ మాస్ డాన్స్ చేయడంతో గుంటూరు కారం సాంగ్స్ టాప్ లో ట్రెండ్ అయ్యాయి. కుర్చీ మడత పెట్టే సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ తోనే సోషల్ మీడియాని షేక్ చేసింది. మహేష్, శ్రీలీల పోటీ పడి డాన్స్ చేయడంతో ఆ మూమెంట్స్ ని లక్షల మంది ఫ్యాన్స్ రీక్రియేట్ చేశారు. అందుకే 12 లక్షలకు పైగా రీల్స్ తో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ట్రెండింగ్ సాంగ్స్ లిస్ట్ లో టాప్ లో నిలిచింది ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్. ఈ సినిమా నుండి మరో సాంగ్ కూడా రీల్స్ లో బిగ్ నంబర్ ని టచ్ చేసింది. రొమాంటిక్ సాంగ్ ఓ మై బేబీకి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు కూడా లక్షల్లో రీల్స్ వచ్చాయి. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో శ్రీలీలతో పోటీ పడ్డారు సూపర్ స్టార్ లేడీ ఫ్యాన్స్. తాజాగా మహేష్ కూతురు సితార దమ్ మసాలా పాటకు స్టెప్ వేశారు. దీంతో ఇప్పుడు ఈ పాట రీల్స్ లో ట్రెండ్ అవుతోంది. మరి కొద్ది గంటల్లోనే ఈ పాటకు కూడా రికార్డు స్థాయిలో రీల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పఠాన్ సినిమాతో 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆ తరువాత సినిమాతో ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయారు. ఫైటర్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన యాక్షన్ స్పెషలిస్ట్ టార్గెట్ రీచ్ అవ్వటంలో తడబడ్డారు. అయితే షార్ట్ టైంలోనే తప్పు ఎక్కడ జరిగిందో కూడా అనలైజ్ చేసుకున్నారు ఈ స్టార్ మేకర్. పఠాన్ సినిమాతో షారుఖ్ అభిమానుల 10 ఏళ్ల కల నెరవేర్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పాన్ ఇండియా హిట్లు సాధ్యమే అంటూ ప్రూవ్ చేసిన ఈ యాక్షన్ డైరెక్టర్ వెంటనే హృతిక్ రోషన్ హీరోగా మరో బిగ్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు. ఇండియన్ స్క్రీన్ మీద తొలి ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఫైటర్. టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ స్టార్స్ చేసే సాహసాలను మన ఇండియన్ సూపర్ హీరోతో చేయించారు సిద్ధార్థ్. భారీగా తెరకెక్కిన ఈ సినిమా మీద అనౌన్స్మెంట్ దగ్గర నుండే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఫైటర్ రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఫస్ట్ వీకెండ్ పర్వాలేదనిపించినా సోమవారం నుండి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. దీంతో బిగ్ హిట్ అవుతుందనుకున్న ఫైటర్ అబోవ్ యావరేజ్ అనిపించుకోవటం కూడా అనుమానమే అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఈ పరిస్థితిపై స్పందించిన సిద్ధార్థ్ ఆనంద్ వసూళ్ల విషయంలో వెనకపట్టానికి రీజన్స్ ఏంటో వివరించారు. సినిమా మిడ్ వీక్ రిలీజ్ అవటం వల్ల ఓపెనింగ్ ఆశించిన స్థాయిలో లేదన్నారు సిద్ధార్థ్. దీనికి తోడు ఏరియల్ యాక్షన్ జోనర్ సినిమాలు చూసే ఆడియన్స్ మన దగ్గర చాలా తక్కువ. అది కూడా ఫైటర్ వసూళ్ల మీద ప్రభావం చూపించింది అన్నారు. కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కంటెంట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా అన్నారు సిద్ధార్థ్ ఆనంద్. యానిమల్ సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లోనూ హాట్ ఫేవరెట్ గా మారిపోయారు. అందుకే టాప్ స్టార్స్ కూడా ఇప్పుడు సందీప్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన న్యూస్ నార్త్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి వంగ తొలి సినిమాతోనే సంచలనాలు నమోదు చేశారు. ఎన్నో వివాదాలు విమర్శల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా లాంగ్ రన్ లో కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. అర్జున్ రెడ్డి సక్సెస్ తో సందీప్ కు బాలీవుడ్ నుండి పిలుపొచ్చింది. కబీర్ సింగ్ పేరుతో అర్జున్ రెడ్డి సినిమాను నార్త్ లో రీమేక్ చేసిన సందీప్ తరువాత యానిమల్ సినిమాతో మరోసారి షాక్ ఇచ్చారు. గతంలో ఇండియన్ స్క్రీన్ మీద ఎవ్వరూ చూపించినంత వైలెన్స్ ని చూపించి సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావటంతో సందీప్ తో సినిమా చేసేందుకు టాప్ స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ చేసేందుకు రెడీ అవుతున్నారు సందీప్. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్, అల్లు అర్జున్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో టాప్ స్టార్ కూడా ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సందీప్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. రీసెంట్ గా టైగర్ 3తో ఆడియన్స్ ముందుకొచ్చిన సల్మాన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. అందుకే తన కంఫర్ట్ జోన్ ని దాటి ఓ రిస్కీ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతానికి ఐడియా స్టేజ్ లోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవుతుందేమో చూడాలి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ యూనివర్స్ లో సల్మాన్, షారుఖ్, హృతిక్ మాత్రమే మెయిన్ లీడ్స్ గా కనిపించారు. అతి త్వరలో లేడీ స్పైగా ఈ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఆలియా భట్. మరి ఈ జాన్రాలో హీరోయిన్ సెంట్రిక్ సినిమా సెట్ అవుతుందా? బ్లాక్ బస్టర్ పఠాన్ తరువాత స్పై యూనివర్స్ కు తెరలేపారు యష్ రాజ్ ఫిల్మ్స్ మేకర్స్. గతంలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్ సినిమాలను స్పై కాన్సెప్ట్ తో వచ్చిన అన్ని ఒకే యూనివర్స్ గా ప్రొజెక్ట్ అవ్వలేదు. కానీ పఠాన్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫ్రాంచైజీలను ఇండియన్ సినిమాకి పరిచయం చేశారు. అయితే ఇప్పటి వరకు టైగర్ క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్, పఠాన్ గా షారుఖ్ ఖాన్, కబీర్ క్యారెక్టర్ లో హృతిక్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాల్లో హీరోయిన్స్ కూడా స్పైలుగానే కనిపించిన లీడ్ క్యారెక్టర్ అన్న ట్యాగ్ అయితే రాలేదు.
తొలిసారి స్పై యూనివర్స్ లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్లాన్ చేస్తోంది యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ సినిమాలో ఆల్రెడీ స్పైల్ గా కనిపించిన కెట్రీనా కేఫ్, దీపికా పడుకోన్ కాకుండా మరో లేడీ స్పై ని రంగంలోకి దించుతున్నారు. ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ ఫామ్ లో ఉన్న అలియా భట్ స్పై యూనివర్స్ లో భాగం కాబోతున్నారు. 2018లో రిలీజ్ అయిన రాజీ సినిమాలో గూఢచారిగా కనిపించిన ఆలియా మళ్ళీ 6 ఏళ్ల తర్వాత అలాంటి పాత్రకు రెడీ అవుతున్నారు. హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ కోసం భారీ యాక్షన్ సీన్స్ చేశారు ఆలియా భట్. ఆ సినిమా తరువాత ఆలియా భట్ లీడ్ రోల్లో స్పై మూవీ చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసింది వైఆర్ఎఫ్ టీమ్. ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జారిసోయో.